హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సహాని క్రియేషన్. చూడండి స్వామినారాయణ మందిర్ దగ్గర క్రౌడ్ ఎలా ఉన్నారు. క్రౌడ్ ఉన్నారు చూడండి. మన టెంపుల్ వచ్చేసి ఇది మొత్తం ఇక్కడ క్రౌడ్ ఫుల్ గా. మనకైతే ఇక్కడ లైన్ పెద్దగా ఉంది. ఈ లైన్ లో మనం వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. లోపల అలో ఉంటే వీడియో తీద్దాం, లేదు అంటే డైరెక్ట్ దర్శనం చేసుకుని వద్దాం. చలో, నేను దర్శనం చేసుకున్నాక వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాక ఈ వీడియో తీస్తున్నాను. మనకు వచ్చేసి అక్కడ ప్రసాదం ఇచ్చారు. ఈ ప్రసాదం బాక్స్ను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇందులో ఏమేమి ఉందో. ఇందులో మనకు ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి బోందు మిక్సర్ ఉంది, స్వీట్ ఒకటి ఉంది, బిస్కెట్ ఉంది, ఒకటి చాక్లెట్ ఉంది. ఇవి మనకు ప్రసాదంగా టెంపుల్లో ఇచ్చారు. మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు బండి తీసుకొని ఇంటికి వెళ్దాం. మనం బండి తీసుకొని వచ్చాను పార్కింగ్ నుంచి. ఇప్పుడు బయలుదేరదాం ఇంటికి. మనం అయితే ఇప్పుడు వచ్చేసి బయలుదేరాం. మనం కొద్దిగా ముందడికి వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే చిన్న ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ చిన్న ఫ్లైఓవర్ ఎక్కితే మనం ఎంబడే తప్పతిన్న దాటంగానే దిగచ్చు. లేదు మనం దూరం వెళ్ళాలి అనుకుంటే ఇంకో కిలోమీటర్ ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది అని చెప్పాను కదా. మనం యూటర్న్ తీసుకొని వచ్చినప్పుడు ఇంకో చిన్న ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది కదా, అది ఎక్కితే మనం ఇంకా అవతలకి వెళ్తాం. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు మనకు దగ్గర ఉంది కాబట్టి ఇదే ఎక్కేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి గుజరాత్ గ్యాస్ సర్కిల్ అంటారు, అడజన్ గుజరాత్ గ్యాస్ సర్కిల్ అంటారు. ఇదే ఫ్లైఓవర్ ఎక్కుదాం మనం. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోగానే ఈ ఫ్లైఓవర్ వచ్చింది కదా ఇది. లేదు అంటే మనం చాందూరం పోతే ఇంకోటి మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లైఓవర్ ఇది ఎక్కితే దూరం పోయి ఎక్కాలి, మనకు అవసరం లేదు. ఏదైనా అంతే. మనం ఇది ఇప్పుడు ఎక్కేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు దీని మీద చూస్తారు కదా 4 రోడ్లు ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చిన ఫ్లైఓవర్ ఒకటి, మనం ఉన్నది ఒకటి, మన రైట్ సైడ్ ఉన్నది ఒకటి, మళ్ళీ ఇంకోటి రైట్ సైడ్ ఉన్నది మళ్ళీ ఒకటి. 2 వేస్ అటు 2 వేస్ ఇటు. ఇప్పుడు వచ్చేసి దీపావళి కదా, మొత్తం ఫ్లైఓవర్ అలంకరణ చేశారు. ఫ్లైఓవర్ చూడండి ఎలా అలంకరణ చేశారు. అటు మనకి ఇప్పుడు అటు ఇటు లైట్స్ అన్ని. మన ఇప్పుడు ఫ్లైఓవర్ దాటంగానే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కు వెళ్తే కోర్టు ఉంటుంది. దాన్ని ఓల్డ్ కోర్టు అంటారు, పాత కోర్టు. మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇంకో కోర్టు ఉంటుంది. ఈ కుడి సైడ్ ఉండే వచ్చేసి కొత్త కోర్టు. మనం రైట్ సైడ్ తిరిగి అలానే స్ట్రేట్ గా వెళ్తే మనకు వచ్చేసి దుమ్మస్కి వెళ్ళచ్చు. బిఆర్ మాల్ దుమ్మస్ అటు వెళ్ళచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ కి వెళ్తేనేమో చోర్ బజార్ ఉంటుంది. సండే బజార్ అని చోర్ బజార్ అని అంటారు సూరత్ లో. ఇటు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఉంటుంది. మనం రైట్ సైడ్ కు అత్వా లైన్ అంటారు. అత్వా లైన్ కి వెళ్తే మనకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉంటుంది. అమ్మామాత టెంపుల్ కి వెళ్ళొచ్చు. మనం స్ట్రేట్ గా వెళ్తే మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు. రింగ్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు సూరత్ లో ఉండే టెక్స్టైల్ మార్కెట్లు అన్ని రింగ్ రోడ్ కే ఉంటాయి. ఇదే రోడ్డు సీదా వెళ్తే మనకు రింగ్ రోడ్ వస్తుంది. ఇది కూడా రింగ్ రోడ్ అని అంటారు కంచి. మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి వనితా విశ్రమ్ స్కూల్ గ్రౌండ్ లో మనకు ఎగ్జిబిషన్ నడుస్తుంది. వనితా విశ్రమ్ స్కూల్ అనేది సూరత్ సిటీలో ఫేమస్ స్కూల్. మనకు రైట్ సైడ్ అందులోనే మేళ నడుస్తుంది. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బాగల్కి వెళ్ళొచ్చు. కానీ మనం బాగల్ వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్ళాలి. లెఫ్ట్ బాగల్, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి ముందుకు వెళ్దాం. ఇది మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఫ్లైఓవర్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. కానీ ముందర మనకు లెఫ్ట్ సైడ్ మెట్రో వర్క్ నడుస్తుంది కాబట్టి మనం పైనుంచి వెళ్ళాలి. మనం పైనుంచి వెళ్ళి మళ్ళీ 2వ ఫ్లైఓవర్ దిగినాక రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే మనం కర్వర్ నగర్ జంక్షన్ వెళ్తాం. ఇక్కడ చూడండి ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్. ఇది ఇట్లా ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ కాకుండా డైరెక్ట్ పైనుంచే వెళ్ళిపోవచ్చు. ఇట్లా మనకు ఇస్తుంది కదా. ఇది వచ్చేసి మనకు మళ్ళీ సెకండ్ వచ్చే ఫ్లైఓవర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కి డైరెక్ట్ కనెక్షన్ అవుతుంది. మనకు ట్రాఫిక్ జామ్ లేకుండా ఏ సిగ్నల్ లేకుండా పైనుండి రావచ్చు. మనం వచ్చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ మన కర్వర్ నగర్ జంక్షన్ పోక ముందుకు ఉడ్నా దర్వాజా కాడ వచ్చేసి రిలయన్స్ మాల్ ఉంటుంది. రిలయన్స్ మాల్ లో షాపింగ్ చేసేందుకు వెళ్తున్నాం. సడన్ ప్లాన్ ఇది. మనం డైరెక్ట్ ఉడ్నా దర్వాజాకి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అయిపోతుంది. కానీ ఏంటంటే మనకి ఇక్కడ మెట్రో వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ వెళ్ళేందుకు క్లోజ్ చేశారు. ఇది క్లోజ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ ఎక్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మీరు అనుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రాంగ్ అవుతుంది కానీ మనకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది. మనం సర్వీస్ రోడ్ నుంచి రిటర్న్ రావాలి. మనకు లెఫ్ట్ సైడ్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో రావచ్చు. దాన్ని సర్వీస్ రోడ్ అంటాం. మనం ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనకు ముందర మళ్ళీ జంక్షన్ వస్తుంది. దీన్ని వచ్చేసి ఉడ్నా దర్వాజా అంటారు. మనకి ఈ నుంచి ముందరికి వెళ్తే వస్తుంది. ఆ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే కర్వర్ నగర్ జంక్షన్ వెళ్తాం. ఉడ్నా రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా ఈ నుంచి వెళ్ళాలి కాబట్టి
అందుకే ఉడ్న దర్వాజా అంటారు. ఇప్పుడు మనం కొద్దిగా ముందరికి వెళ్ళాలి. మనకు ముందర కనిపిస్తుంది కదా లైటింగ్, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మనకి ఇదే, ఈ నుంచి మనం ముందుకు వెళ్దాం. మనకు వచ్చేసి ఇప్పుడు మనం రిలయన్స్ మాల్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ కాడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే మనకు మళ్ళీ సర్వీస్ రోడ్ వస్తుంది. మనకు సర్వీస్ రోడ్ ఉంది కదా ఇక్కడ, రైట్ సైడ్ చిన్న గోడ లెక్క ఉంది కదా, దాని పక్క ఉండి సర్వీస్ రోడ్ ఇందులోకి వచ్చాం. ఇప్పుడు మనం మనకు రైట్ సైడ్ ఉంది వచ్చేసి రిలయన్స్ మాల్. ఇదే ఇదే రిలయన్స్ మాల్. ఈ రిలయన్స్ మాల్లోకి వెళ్ళాలంటే ముందుకెళ్ళి రావాలి. చాలా చాలా లెంత్ ఉంటుంది. మనం అటు ముందరికి వెళ్ళి లోపలికి వద్దాం. ఈ నుంచి మనకు లోపలికి వెళ్తే ఇది గేట్ ఒకటి, ఇది ఒక గేట్, ఇది ఎంట్రన్స్. ఈ నుంచి మనం లోపలికి పోయి ఇక్కడ పార్కింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ సెల్లార్లో పెడుతున్నారు బైక్లో, కాబట్టి మనం సెల్లార్కి వెళ్ళాలి. సెల్లార్కి వెళ్ళాలంటే ముందటి నుంచి మళ్ళీ తీసుకుంటే సెల్లార్లో మనం ఈ సెల్లార్లో పార్కింగ్ చేసి పైకి వెళ్దాం. దీంట్లో వచ్చేసి సినిమా టాకీస్ కూడా ఉన్నాయి, రిలయన్స్ షాపింగ్ మాల్ ఉంది, రిలయన్స్ డిజిటల్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి, రిలయన్స్ ఫుట్వేర్ ఉంది. అన్ని రిలయన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మన బైక్ ఇక్కడ పార్క్ చేస్తున్నాం, వెళ్దాం. ఇప్పుడైతే షాపింగ్ మాల్లోకి వచ్చాము. చూడండి, షాపింగ్ మాల్లో మనకు ఏమేమి కావాలో చూసుకొని బిల్ పే చేసి వెళ్ళిపోదాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బైక్ పార్కింగ్ ప్లేస్ అక్కడికి వెళ్తున్నాం. బైక్ తీసుకొని బయలుదేరాం. వచ్చేసి మన బైక్ ఇక్కడనే ఉన్నాం, తీసుకొని స్టార్ట్. మనం వచ్చేసి బైక్ సెల్లార్లో పార్క్ చేసాం కాబట్టి సెల్లార్ నుంచి మనకు స్ట్రైట్గా వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది. ముందరికి వెళ్ళి పైకి వచ్చేసి బైక్లో మనం ఇప్పుడు బయటికి రాగానే మన ముందర వెహికల్స్ వెళ్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు వచ్చేసి ఉడ్నా దర్వాజా ఉంటుంది. మనకు ఉడ్నా దర్వాజా కాకుండా మనం కర్వర్ నగర్ జంక్షన్ వెళ్ళాలంటే ప్లస్ స్ట్రైట్ వెళ్ళాలి ముందుకు. మనకు ముందుకు వెళ్తే ఫస్ట్ వచ్చేది కర్వర్ నగర్. ఇప్పుడు మనం వెళ్తుంది సర్వీస్ రోడ్డు. సర్వీస్ రోడ్డు మనం ఆపోజిట్ వెళ్ళినా కూడా ఏం కాదు, మన పక్కన ఉంటుంది స్ట్రైట్ హైవే. మనం స్ట్రైట్గా ముందరికి వెళ్ళేసి కర్వర్ నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మన ముందు వచ్చేసి కర్వర్ నగర్ జంక్షన్. ఈ కర్వర్ నగర్ జంక్షన్ నుంచి మనకు రైట్ వెళ్తే డుమస్కు ఎయిర్పోర్ట్కి వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే ఉడ్నా రైల్వే స్టేషన్. మనం కెనాల్ రోడ్ వెంబడి లెఫ్ట్ తీసుకొని ఇటు వస్తాము. మనకి ఇటు వచ్చేసి ఇట్లా కూడా ఉడ్నా రైల్వే స్టేషన్ వెళ్ళచ్చు. కొద్దిగా ముందరికి వెళ్ళి ఫ్లైఓవర్ కింద వచ్చి రైట్ తీసుకుంటే ఉడ్నా రైల్వే స్టేషన్ ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే రింగ్ రోడ్కి వెళ్తుంది మళ్ళీ అక్కడికి. స్ట్రైట్ వెళ్తే పర్వత్ పాటే కానీ, ముందు నుంచి రైట్కి వెళ్తే లింబాయత్, సారోలి. మన ముందు వచ్చేసి బాటానా ఫ్లైఓవర్. ఇప్పుడు మనం బాటానా ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్ పైనుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం కిందకి పోతే సిగ్నల్స్ వస్తాయి, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు అందరు ఇంటికి వచ్చే టైం, వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి మనం డైరెక్ట్ ఫ్లైఓవర్ నుంచి అటు దిగాం. మనకు ఫ్లైఓవర్ నుంచి దిగగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది. మళ్ళీ అది దాటి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు వచ్చేసి రద్దుట టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది. మనం అటు వెళ్ళకుండా డైరెక్ట్ స్ట్రైట్ మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, అది వచ్చేసి అంజనా ఫారం ఫ్లైఓవర్. మన ముందు ఉంది ఇంకో ఫ్లైఓవర్ ఎత్తుకొని, ఇది వచ్చేసి అంజనా ఫారం ఫ్లైఓవర్. మనం ఇది దిగంగానే రైట్ సైడ్ తీసుకోవాలి. మనకు దీని కింద నుంచి వచ్చేసి రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ ను అవాయిడ్ చేసేందుకు ఈ ఫ్లైఓవర్. మనకు లెఫ్ట్ సైడ్ కి సూరత్ రైల్వే స్టేషన్, రైట్ సైడ్ కు ఉడ్నా రైల్వే స్టేషన్. మనకు స్ట్రైట్ వెళ్తే పర్వత్ పాట వెళ్తాం. మనకి కెనాల్ రోడ్డు కూడా ఈ లెఫ్ట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ కు వచ్చేసి కెనాల్ రోడ్డుకు మెట్రో పిల్లర్ వేస్తున్నారు. మెట్రో పిల్లర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మెట్రో వర్క్ కూడా నడుస్తుంది కదా. మనకు ఆ మెట్రో వచ్చేసి రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ మెట్రో వర్క్ వచ్చేసి మనకు అహ్మదాబాద్, ముంబై హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ కనెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్. ఎందుకంటే మనకు సూరత్ సిటీ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ కావాలంటే మల్టిపుల్ లేయర్స్ చేస్తున్నారు సిటీలో. దాంట్లో భాగంగానే ఇది కూడా ఒకటి. ఇది వచ్చేసి నయారా పెట్రోల్ బంక్. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 94 రూపాయల 47 ఉంది. మన దాంట్లో పెట్రోల్ ఉంది కాబట్టి మనకి పెట్రోల్ వస్తుంది, అందుకే వెళ్తున్నాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి అంజనా. మనకు అంజనా ఫామ్ లో కూడా ఇండస్ట్రీస్ ఏరియాస్ లేస్ తయారైతాయి ఎక్కువ.
ప్లస్ టెక్స్టైల్ మార్కెట్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ కూడా ఉన్నాయి. మనం రైట్ తీస్తున్నాక స్ట్రైట్ గా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే పర్వతపాట్ వెళ్తుంది. మనం స్ట్రైట్ గా వస్తే ఎఫ్కే నగర్, మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుమన్ సిద్ధి ఉంటుంది. ఇది కాకుండా మనం ముందరికి వెళ్తే మున్సిపాలిటీ ఆఫీసు, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా మున్సిపాలిటీ ఆఫీసు. రైట్ సైడ్ వెళ్తే మిటీ కార్డ్ వెళ్తాం. మిటీ కార్డుకి వెళ్ళకుండా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోకుండా రైట్ సైడ్ ఉంది వచ్చేసి మున్సిపాలిటీ ఆఫీసు. స్ట్రైట్ గా వెళ్తే ముందు ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర మనకు స్ట్రైట్ గా వస్తే ఫైర్ స్టేషన్ ఉంటుంది. ఇక మనకు రైట్ సైడ్ ఉంది మున్సిపల్ ఆఫీస్. మనకు రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ మోడల్ టౌన్. మనం ఇక్కడ నుంచి వెళ్తే మన నారాయణ నగర్ వస్తుంది. మనం ఉండేది కూడా నారాయణ నగరే. మనకి ముందర ఫ్లైఓవర్ దాటగానే మనకు రైట్ సైడ్ అయితే శుభం కేమ, గ్రీన్ కలర్ ఉంది కదా, అదైతే శుభం కేమ. మనం ఇక్కడే ఉండేది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్. Thank you for watching. Subscribe.